హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? మనం ఎగ్ తొక్కల్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. ఈ ఎగ్ తొక్కలతో ఎంత ఉపయోగం ఉందో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. మనం బాయిల్ చేసిన వాటిని ఎగ్ తొక్కల్ని తీసుకోకుండా ఆమ్లెట్ వేసుకుంటాం కదా, వాటి తొక్కల్ని మనం క్లీన్ చేసేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలండి 1 అవర్ పాటు. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి వేసేసుకోవాలి. వీటిని వాష్ చేసి ఎండలో పెట్టుకున్నామంటే అందులో ఉన్న స్మెల్ అనేది మొత్తం పోతుంది. తర్వాత దీనిని మెత్తని పౌడర్ లాగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పౌడర్లా కాకుండా కొంచెం లైట్గా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పౌడర్ని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. అప్పుడప్పుడు బ్లేడ్స్ అనేది షార్ప్నెస్ తగ్గినప్పుడు ఇలా ఎగ్ సెల్స్ని మిక్సీ పట్టుకున్నా కానీ బ్లేడ్స్ చాలా షార్ప్గా అవుతాయండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఎగ్ పౌడర్లోనికి 1 టేబుల్ స్పూన్ సర్పుని యాడ్ చేసుకోవాలి. ఈ షర్ప్ మొత్తము ఈ ఎగ్ పౌడర్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మనం పౌడర్ని స్టోర్ చేసుకొని ఉంచుకున్నా కానీ మన క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం అసలు కష్టపడిన కూడా అవసరం లేదు. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత డైలీ యూజ్ చేసే మగ్స్ కానీ టబ్స్ కానీ బకెట్స్ కానీ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూశారు కదా, ఈ మగ్ అనేది చాలా డస్ట్ అయితే ఉంది. ఈ పౌడర్తో మనం క్లీన్ చేసుకున్నామంటే దానికి ఉన్న సోప్ మార్కులు అలాగే కొంచెం పాచిలాగా ఉంది కదా, అది కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువ ప్రెస్ చేసి రుద్దన అవసరం లేదండి. జస్ట్ అప్లై చేసేసి మనం వాష్ చేసుకున్నామంటే దానిపైన ఉన్న మురికి అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. అంటే మనకి ఎగ్ పౌడర్ అనేది మనకి స్క్రబ్బర్ లాగా చాలా బాగా క్లీనింగ్కి యూజ్ అవుతుంది. ఇలానే కష్టపడకుండా ఎన్ని మగ్స్ కానీ అలాగే బకెట్స్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. మనకి సింక్ అనేది డల్గా అలాగే కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇలా స్మెల్ రాకుండా అలాగే షైనింగ్ కూడా చాలా బాగా రావాలంటే ఈ పౌడర్ని ఒకసారి మనం స్ప్రింకిల్ చేసేసి ఇలా స్క్రబ్బర్తో మొత్తం మనం రుద్దేసుకున్నామంటే ఈజీగా దానికి ఉన్న మురికి అనేది క్లీన్ అయిపోతుంది. వీక్లీ 1 టైం ఇలా మనం ఒక్కసారి పౌడర్ని రెడీ చేసేసుకొని క్లీన్ చేసుకున్నామంటే మనకి 1 వీక్ వరకు ఇది తలతల మెరిచిపోతుందండి. అంత షైనింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు వాష్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిందో మనకి. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. ఇలానే బాత్రూమ్ సింక్లో కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అందులో ఉన్న డల్నెస్ తగ్గిపోయి మనకి షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది పౌడర్ని అప్లై చేసామంటే. ఈ పౌడర్ని జస్ట్ ఒకసారి అప్లై చేసేసి మనం క్లీన్ చేసుకున్నామంటే వాటర్తో అనేది మనకి సింక్ పైప్లో ఏమైనా అడ్డుకున్నా కానీ ఇది స్క్రబ్బర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. చూశారు కదా ఎంత వైట్గా వచ్చిందో సింక్ అనేది. ఇలానే బాత్రూమ్ టైల్స్ పైన ఉన్న సోప్ మార్కుల్ని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి మనం పౌడర్ని రెడీ చేసుకున్నామంటే బాత్రూంలో టైల్స్కి అలాగే సింక్ దగ్గర చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో అన్ని టిప్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.